హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదండి. ప్రతి ఒక్కరికి, చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా అందరికీ టిఫిన్ ఏది కావాలంటే దోశ అని అడుగుతారు. సో దోశలో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చో కదా. సో మనం ప్లెయిన్ దోశ, ఆనియన్ దోశ, మసాలా దోశ, ఉద్దట్టు, పెసరట్టు ఇలా చాలా చేస్తూ ఉంటాం కదా. సో కానీ ఇంకా ఏదో సంథింగ్ వెరైటీగా తినాలి అనిపిస్తుంటుంది కదా దోశలో. అలాంటి వాళ్ళ కోసం అందరికీ ఈ రెసిపీ అనమాట. చాలా ఎమ్మీ అండ్ టేస్టీగా ఉంటుంది. ఈవెన్ డైట్లో ఉండే వాళ్ళు కూడా మంచిగా తినేయచ్చు. ముడిశనగలు అండ్ బియ్యం నైట్ నానబెట్టేసుకొని నీట్గా కడిగేసుకొని పొద్దున్నే వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. సో డైట్లో ఉండే వాళ్ళు కూడా ఫుల్గా తినచ్చు అనమాట. ఎందుకంటే ముడిశనగలు ఈజ్ ప్రోటీన్ కాబట్టి డైట్లో ఉండే వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. ఒక 1 దోశ 2 దోశ అండ్ రైస్ కూడా మనం బ్రౌన్ రైస్ యూజ్ చేసుకొని చేసేసుకోవచ్చు. నేనైతే ఈరోజు వైట్ రైసే వేసానండి, బ్రౌన్ రైస్ అయిపోయాయని చెప్పి. సో బ్రౌన్ రైస్తో కూడా మనం దాన్ని రీప్లేస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వేసేసి మిక్సీలో వేసేస్తే ఏముంటుంది చెప్పండి, ఇప్పుడే కదా అసలు ట్విస్ట్. అండ్ ఇందులో మనం కొంచెం టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ చేయడానికి కొద్దిగా పచ్చి కొబ్బరి, సో నేను 1/4 కేజీ గుగ్గులు వాడానమాట. సో అందుకని చెప్పి నా మెజర్మెంట్ ఇలా వేసుకుంటున్నాను. కొంచెం అల్లం, కరేపాకు అండ్ పచ్చిమిర్చి అండ్ జీలకర్ర. సో ఒక్కోసారి గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి జీలకర్ర వేసుకున్నామంటే మనకి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇవన్నీ వేసి ఇంకా కావాల్సినంత ఉప్పు కూడా వేసేసుకొని మంచిగా దీన్ని మిక్సీ పట్టేసుకోవాలి. పిండి మనకి ఇలాగా కొంచెం మరీ స్మూత్గా ఏమైపోదు, కొంచెం బరకగా అనిపిస్తుంది. సో ఇలా చేసుకున్న మిక్సీ పెట్టుకున్న పిండినంతా కూడా ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. కావాలి అంటే మీరు క్యారెట్ తురుము, ఆనియన్ ఇవన్నీ వేసుకొని కూడా చేయొచ్చు అనమాట. సో నేనైతే ఈరోజు ప్లెయిన్ చేస్తున్నాను. సో కన్సిస్టెన్సీ చూసుకోండి, పిండి మరీ పలుచగా ఉండకూడదు, అట్లని మరీ గట్టిగా కూడా ఉండకూడదు అనమాట. ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు నేను క్లిప్పింగ్లో చూపిస్తున్నాను కదా, అలా ఉందంటే మనకు దోశ పర్ఫెక్ట్ వస్తుంది. ఒక పెద్ద గెంటి వేసేసుకోవచ్చు అనమాట. దోశ కోసం వేసేసుకొని మంచిగా దాన్ని ఇంకా స్ప్రెడ్ చేసేసుకున్నాము అంటే ఎమ్మీ దోశ రెడీ అయిపోతుంది. సో ఆయిల్తో కొంచెం కాల్చుకొని, లేదు డైట్లో ఉండే వాళ్ళైతే వితౌట్ ఆయిల్ కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. కొంచెం ఆయిల్ అప్లై చేస్తే ఆ క్రిస్పీనెస్ వస్తుంది అనమాట. సో పిల్లల కోసం అయితే కొంచెం ఆయిల్ అప్లై చేసుకోండి, ఎందుకంటే వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దోశని. లేదు అంటే కొంచెం వాళ్ళు ఎంజాయ్ చేయలేరేమో అనిపిస్తుంది అనమాట. సో అందుకని చెప్పి కొంచెం ఆయిల్ అయితే వేసేస్తున్నాను. అది ఒక చిన్న స్పూన్తోనే అండి, అక్కడక్కడ డ్రాప్గా వేస్తున్నాను అనమాట. అండ్ దోశ కూడా ఈజీగా ఫ్లిప్ అయిపోతుంది అనమాట, ఎక్కడ అతుక్కోకుండా పెనుముకి నీట్గా ఫ్లిప్ అయిపోతుంది. సో ఇంకా మనకు కావాల్సిన దోశలు అయితే వేసేసుకోవచ్చు. దోశ పైన ఆనియన్ దోశ అయినా సరే, ప్లెయిన్ దోశ, క్యారెట్ దోశ, ఈవెన్ మసాలా దోశ అయినా సరే ఎమ్మీగా ఉంటుందన్నమాట. అండ్ టేస్ట్ ఎలా ఉంటుందని చెప్పి అస్సలు అనుకోకండి, సూపర్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే మాత్రం. పెసరట్టు అయితే మనందరికీ ఫేవరెట్ కదా. పెసరట్టు ఒక రవ్వ చల్లారిందంటే ఇంకా తినేటప్పుడు గొంతు పట్టేస్తుంది. బట్ ఇది మాత్రం సూపర్ స్పాంజీగా ఉంటుందండి, చాలా అంటే చాలా స్పాంజీగా ఉంటుంది. అండ్ చల్లారినా సరే స్మూత్గా ఉంటుంది అనమాట. చూస్తున్నారా, ఇది ఫస్ట్ వేసిన దోశ అయినా కూడా చాలాసేపు అయినా సరే చాలా స్మూత్గా అండ్ ఊరికి అలా తునగానే తునిగిపోతుంది అనమాట. అండ్ పెసరెట్ కన్నా బెస్ట్ ఆప్షన్ అనిపించింది. ఇన్ కేస్ పెసరెట్ చల్లారిందంటే గొంతు బాగా పట్టేస్తుంది కదా పెసరట్టు అయితే. సో దీంతో మనకు కావాల్సిన కాంబినేషన్ కారం, అల్లం చట్నీ ఏదైనా సరే సూపర్గా ఉంటుందన్నమాట. బట్ ఓన్లీ థింగ్ కొంచెం కారంగా చేసుకున్నామంటే సూపర్గా ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈ హెల్దీ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మీ పిల్లలు, మీరు అందరూ ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. హోప్ మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటిదాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.